వినాయక చవితి రోజున ఇంట్లో వినాయకుడిని పూజించుకొని వినాయకుడి విగ్రహాలను ఎక్కడెక్కడ ఎలా పెట్టారో చూద్దామని ప్రసాదాలన్నీ తినేసి సాయంత్రం అలా బయటెళ్ళాము. మన శ్రీకాళహస్తి వీధుల్లో వినాయకుళ్ళని ఇప్పుడు చూసేద్దామా. మెయిన్ గా 4 వీధుల్లో ఉన్న పెళ్లి మండపం దగ్గర ఉన్న వినాయకుడు విగ్రహం ఇది. ఈ విగ్రహం వచ్చి పంచముఖి విఘ్నేశుడు, తలపైన ఆదిశేషుడు. ఈయన వచ్చి బేరివార మండపం దగ్గర ఉన్న విఘ్నేశుడు. ఈ విగ్రహం వచ్చి హంసవాహన విఘ్నేశుడు. ఇక్కడ ప్రతి సంవత్సరం హోమం వేసి అన్నదానం చేస్తారు. ఇంకా ప్రతి విగ్రహం దగ్గర మనకు తెలిసిందే నిమజ్జనం వరకు నిత్య ప్రసాదాలు. వినాయక చవితి అనగానే సందడి, అలాగే వీధులన్నీ లైట్స్ తో వెలిగిపోతాయి. ఇంకా వినాయక చవితి నుండి 1వ రోజు నుంచి 13వ రోజు వరకు నిమజ్జనాలు అయితే జరుగుతూనే ఉంటాయి. మరికొన్ని వీధుల్లో అయితే సాంస్కృతిక కళా కార్యక్రమాలు అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఈ విగ్రహం ముత్యాలమ్మ గుడి వీధి గణపతి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా ఓం వినాయక రాస్తున్నారని ఈ మాలలు చూస్తే అర్థమవుతుంది. అప్పట్లో మన 90s కిడ్స్ అయితే పోటీలు పడి రాసేవాళ్ళం ఓం వినాయక. ఇది రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ దగ్గరున్న అయ్యప్ప స్వరూపంతో విగ్రహం. ఇదొచ్చి గాంధీ వీధిలో పెట్టిన విగ్రహం. నంది పైన వినాయకుడు శివుడి రూపంలో కూర్చున్నట్టుగా పెట్టారు. నెక్స్ట్ వచ్చి కొత్తపేటలో పెట్టిన గణేశుడు. వీళ్ళు మన శ్రీకాళహస్తి థీమ్ తో అయితే పెట్టారు. ఏనుగు పైన వినాయకుడు కూర్చున్నట్టుగా పెట్టారు. వీళ్ళు ఈ విగ్రహాన్ని సపరేట్ గా చేయించారంట. విగ్రహం మాత్రమే 50K పడిందంట. అలాగే శ్రీకాళహస్తి పేరుకు తగినట్టుగా శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఏమైనా వినాయక చవితి రోజు గణేశుడి విగ్రహాలను ఇలా చూస్తుంటే కన్నుల విందగా ఉంటుంది కదా. ఇంకా ఇదొచ్చి ముత్యాలమ్మ గుడి వీధి డౌన్ లో పెట్టిన వినాయకుడు. ఈ వీధిలో వినాయక చవితిని అందరూ ఒక కుటుంబంలా జరుపుకుంటారు. ఈ విగ్రహంలో వినాయకుడు గుర్రాల మీద స్వారీ చేస్తున్నాడు. ఇంకా ఇదొచ్చి పూసల వీధి గణేశుడు. సన్నిధి వీధిలో బాల గణేశుడైతే భలే ఉన్నాడు బొద్దుగా. ఇంకా మా వీధిలో వినాయకుడు నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది. వీధిలో ఉన్న చిన్న పెద్ద డాన్సులు అయితే మామూలుగా ఉండవు. కొంతమంది ఇలా మొక్కును సమర్పించుకుంటారు. మా వీధి గణేశుడిని 5 రోజులు నిష్టగా పూజలు చేసి నిత్య ప్రసాదాలు పెట్టి ఇప్పుడు ఇంటికి సాగనంపుతున్నారు. మా ఇంటికైతే నిమజ్జనం రోజు పెట్టే ప్రసాదం వచ్చేసింది. చూసారు కదండి మన శ్రీకాళహస్తిలో వినాయకుడిని ఎలా పెట్టారో, అలాగే మా వీధిలో వినాయక చవితి ఎలా జరిగిందో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.